రామరాజు నర్మదాని పిలుస్తూ ఉంటాడు. ఇంతలో నర్మద అక్కడికి వస్తుంది. చెప్పండి మావయ్య, పిలిచారు కదా అని అంటూ ఉంటుంది. సాగర్ ఎక్కడున్నాడమ్మా? మార్నింగ్ నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు, నీతో ఏమైనా చెప్పాడా అని అడుగుతూ ఉంటాడు. ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నా అని చెప్పాడు మావయ్య అని అంటూ ఉంటుంది. ఇంతలోనే సాగర్ బైక్ మీద ఇంటికి వస్తూ ఉంటాడు. బైక్ మీద వస్తున్న సాగర్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. నాకు కాల్ లెటర్ వచ్చింది, నర్మదాకి చూపించి సర్ప్రైజ్ ఇద్దామని ఎంతో ఆశతో వస్తూ ఉంటాడు. ఇంట్లోకి వస్తుండగా ఎదురుగా ఉంటున్న రామరాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సాగర్కి ఏం చేయాలో ఒక్కసారిగా అర్థం కాదు. వాళ్ళ నాన్నగారిని చూసి కాల్ లెటర్ దాసేస్తూ ఉంటాడు. రామరాజు అడుగుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళావు సాగర్, ఉదయం నుంచి కనబడట్లేదు అని అంటూ ఉంటాడు. అంతలోనే వెంటనే వేదవతి అంటూ ఉంటుంది, అంటే అంటానంటావు కానీ మీ నాన్నకు బాగోలేనప్పుడు ఎక్కడికి వెళ్ళావురా అని. మీ నాన్నగారు డిశ్చార్జ్ అయినప్పుడు నువ్వు పక్కనే ఉండాలి కదా, ఇంటికి వస్తున్నప్పుడు నువ్వు లేవు, నేను గమనించాను. నీకు అంత ఇంపార్టెంట్ పని ఏముందిరా, ఎక్కడికి వెళ్ళావురా అని వేదవతి సాగర్ని నిలదీస్తుంది. అమ్మా, చిన్న ముఖ్యమైన పని మీద వెళ్ళానమ్మా అని అంటూ ఉంటాడు. నీకు మీ నాన్నగారి కంటే ఇంకా ముఖ్యమైన పని ఏముందిరా అని వేదవతి సాగర్ని అడుగుతూ ఉంటుంది చాలా కోపంగా. లేదమ్మా, రైస్ మిల్లో చిన్న పని ఉంటే వెళ్ళాను అని చెప్తూ ఉంటాడు. ఓ అవునా, తెలియకంట నిన్ను చాలా మాటలు అనేసండ్రా, నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది. పర్లేదమ్మా అని సాగర్ అంటూ ఉంటాడు.